సమాజంలో విద్య పాత్ర ఇప్పటి నుంచి కాదు, మానవ నాగరికతలో అనేక శతాబ్దాల క్రితం నుంచి కూడా చెప్తూ వచ్చారు. ఒక రచయిత అంటాడు, ది హిస్టరీ ఆఫ్ హ్యూమన్ సివిలైజేషన్ ఈజ్ ద రేస్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ కటాస్ట్రఫీ అంటాడు. మానవ నాగరికత చరిత్ర విద్యకు వినాశానికి మధ్య పరుగు పందము అంటాడు. ది హిస్టరీ ఆఫ్ హ్యూమన్ సివిలైజేషన్ ఈజ్ ద రేస్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ కటాస్ట్రఫీ. మానవ నాగరికత చరిత్ర అంతా విద్యకు వినాశానికి మధ్య ఒక పరుగు పందం లాంటిది అని. అంటే విద్య యందు వెనుకబడినటువంటి ఏ సమాజమైనా వినాశకరమైన పర్యవసనాలు ఎదుర్కొంటుంది అని ఈ వ్యాఖ్య యొక్క సారాంశం. మనము చాలా సందర్భాల్లో వింటాం. కొఠారి కమిషన్ చెప్పినటువంటి మాట, దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మించబడుతోంది అని. ద డెస్టినీ ఆఫ్ ఇండియా ఇస్ బీయింగ్ షేప్డ్ ఇన్ ద క్లాస్ రూమ్స్ అని. అందువల్ల దేశ భవిష్యత్తును నిర్దేశించేటువంటి విద్య ఆధునిక ఆర్థిక వ్యవస్థలో మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎడ్యుకేషన్ education was always important. From times immemorial, the relationship between education, knowledge and societal development was always envisaged. అంటే విద్యకు సమాజ అభివృద్ధికి మధ్య ఉన్న ఒక సమన్వయ సంబంధాన్ని శతాబ్దాలుగా కూడా మానవ నాగరికత గుర్తిస్తూ వచ్చింది. కానీ ఆధునిక ఎకానమీ, మోడర్న్ ఎకానమీ, దీన్ని నాలెడ్జ్ ఎకానమీ అంటారు, విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థ అంటారు. సో ఈ నాలెడ్జ్ ఎకానమీ వచ్చాక విద్య, నైపుణ్యము, విజ్ఞానము ఒక బలమైన చోదక శక్తిగా మారింది. సో ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ హాస్ బికమ్ ఏ ఫోర్స్ మల్టిప్లయర్. అంటే వాళ్ళ ఏ సమాజమైతే ఈ ఆధునిక విద్యా విజ్ఞానాన్ని సొంతం చేసుకుంటుందో ఆ సమాజం ఆర్థికంగా కూడా చాలా ముందుండడం మొదలైంది. అందుకే ప్రపంచ బ్యాంక్ ఓ మాట అంటుంది, నాలెడ్జ్ బేస్ గ్లోబల్ సొసైటీస్, విజ్ఞాన ఆధారిత విశ్వ సమాజాలు అనే తన నివేదికలో మాట అంటుంది. ఎకానమీస్ ఆర్ నాట్ merely built by physical and natural resources. Economies in the knowledge-based global societies are increasingly built upon human resources అంటుంది. సో విద్య, విజ్ఞానము, మానవ వనరుల ప్రాధాన్యతను ఎకానమీలో, ఆర్థిక వ్యవస్థలో ఈ ప్రపంచ బ్యాంక్ వ్యాఖ్య మనకు తెలియజేస్తుంది. ఎకానమీస్ ఆర్ నాట్ merely built by physical and natural resources. అంటే ఆర్థిక వ్యవస్థలు కేవలం భౌతిక సంపద, సహజ వనరుల ఆధారంగా మాత్రమే నిర్మితం కావడం లేదు. ఎకానమీస్ ఇన్ ద నాలెడ్జ్ బేస్డ్ గ్లోబల్ సొసైటీస్ ఆర్ ఇంక్రీజింగ్లీ బిల్ట్ అపాన్ హ్యూమన్ రిసోర్సెస్. అంటే 21వ శతాబ్దపు విజ్ఞాన సమాజంలో ఆర్థిక వ్యవస్థలు మానవ వనరుల ఆధారంగా నిర్మించబడుతున్నాయి అంటారు. అందుకే నాలెడ్జ్ ఈజ్ ద బెడ్ రాక్ ఆఫ్ డెవలప్మెంట్. విజ్ఞానం అనేది అభివృద్ధికి మూలము, అభివృద్ధికి ప్రాతిపదిక అంటున్నారు. ఎందుకంటే ఎస్పెషల్లీ ఇప్పుడు మనం మేధో సంపత్తి హక్కుల యుగంలో బతుకుతున్నాం. వీఆర్ లివింగ్ ఇన్ అన్ ఏజ్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. సో నైపుణ్యము ఆర్థిక అభివృద్ధిని అనేక రేట్లు పెంచుతుంది. ఇప్పుడు మనకు మానవ నాగరికత పరిణామ క్రమంలోనే తీసుకుంటే ఒక స్టీమ్ ఇంజన్ ఇన్వెన్షన్ సమాజ రూపురేఖలనే మార్చేసింది. ఒక కంప్యూటర్ ఇన్వెన్షన్ ఎకానమీ యొక్క రూపురేఖలు మార్చింది. మీరు చరిత్రలో స్టీమ్ ఇంజన్ నుంచి మొదలుకొని కంప్యూటర్ వరకు జరిగిన మానవ నాగరికతలోని నవీన ఆవిష్కరణలను కనుక పరిశీలిస్తే సాంకేతిక పరిజ్ఞానము, విద్య, విజ్ఞానము ఏ రకమైనటువంటి ఆర్థిక ప్రగతికి దారులు వేసిందో మనకు అర్థమవుతుంది. సో ది పవర్ ఆఫ్ ది ఎడ్యుకేషన్, ది పవర్ ఆఫ్ ద నాలెడ్జ్ అనేది ఇప్పుడు మరింతగా ప్రాధాన్యత సంతరించుకుంది. అందుకే విద్యను, ఎడ్యుకేషన్
అనేదాన్ని ఇప్పుడు హ్యూమన్ రిసోర్సెస్గా, అంటే ఫిజికల్ రిసోర్సెస్, నేచురల్ రిసోర్సెస్ లాగా హ్యూమన్ రిసోర్సెస్. ఒక ఎకానమీకి కావాల్సింది క్యాపిటలు, లేబరు, నేచురల్ రిసోర్సెస్, దాంట్లో వాడేటువంటి ముడి పదార్థాలే కావచ్చు. అదే సమయంలో నైపుణ్యము, విద్య, విజ్ఞానము కూడా ఆ ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తుంది. అందుకొరకు మీకు విజ్ఞాన ఆధారిత ఎకానమీ, నాలెడ్జ్ సొసైటీసు, నాలెడ్జ్ ఎకానమీలో హ్యూమన్ రిసోర్సెస్కు ఉన్నటువంటి ప్రత్యేకతది, మానవ వనరులకు ఉన్నటువంటి ప్రాధాన్యత అది. సో భారతదేశంలో కూడా మనకు అనుభవం కూడా ఉంది. భారతదేశము ఇవాళ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగమే తీసుకుందాం, సమాచార సాంకేతిక రంగం. మనం ఇలా అంతర్జాతీయ స్థాయి గుర్తింపును ఎలా పొందగలిగాం? మన హ్యూమన్ రిసోర్సెస్, మన మానవ వనరుల సరిహద్దులు దాటి సీమాంతర ప్రభావాన్ని చూపగలిగారు. సో ఇండియాస్ ఎక్స్పీరియన్స్, ఇండియాస్ ట్రిస్ట్ విత్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఈజ్ ఎన్ ఇండికేటర్ ఆఫ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్. మన వనరుల ప్రాధాన్యత ఏంటి అనేది మనకు అర్థమయ్యడానికి ఉపయోగపడుతుంది. ఇవాళ మనం సిలికాన్ వ్యాలీలో రెండవ మాతృభాష తెలుగు అంటారు. అంతమంది తెలుగు వాళ్ళు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో రంగంలో ఇవాళ ప్రపంచంలో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందగలిగారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీలకు, టెక్ దిగ్గజాలకు ఇవాళ భారత సంతతికి చెందిన వారు నాయకత్వం వహిస్తున్నారు. గూగుల్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఇలా అనేక కంపెనీలకు ఇండియన్ ఆరిజిన్ టెకీస్ ఇవాళ నాయకత్వం వహిస్తున్నటువంటి పరిస్థితి. అందువల్ల ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగము ఒక్కటి చూస్తే మనకు అర్థమవుతుంది వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్. సమాచార సాంకేతిక రంగంలో భారతీయ మధ్యతరగతి బిడ్డలు వెళ్ళి అంతర్జాతీయ స్థాయిలో పనిచేయడం మొదలయ్యాక అక్కడి నుంచి భారతదేశానికి పెట్టుబడులు రావడము, విజ్ఞానం రావడము, ఇక్కడ ఆర్థిక జీవన విధానాల్లో వచ్చిన మార్పులు, ఇలా అనేక పరిణామాలు మనం చూస్తాం. అందువల్ల మానవ వనరులు ఎకానమీని ఏ స్థాయిలో మార్చివేస్తానికి ఇండియాస్ సాఫ్ట్వేర్ బూమ్, ఇండియాస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బూమ్ ఒక ఇండికేటర్గా నిలుస్తుంది. అందులో ఇది ఫస్ట్ మనకు ఇందులో ఇంకో ముఖ్యమైన అంశం కూడా ఉంది. మన దేశంలో ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. దాన్నే డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు. డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే జనాభా రీత్యా ఒక ప్రత్యేకమైన ప్రయోజనాన్ని పొందే అవకాశం మనకుంది. సో ప్రత్యేకమైన ప్రయోజనం అంటే ఏంటి? వీఆర్ లివింగ్ ఇన్ ఏ ఏజ్ విత్ వేర్ యూ హ్యావ్ ది హైయెస్ట్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఇండియా. భారతదేశంలో పనిచేసే వయసు ఉన్నవారు ఎక్కువ మంది ఉన్నారు. అంటే వర్కింగ్ 15 to 59 ఇయర్స్ కనుక మనం తీసుకుంటే, వర్కింగ్ ఏజ్ తీసుకుంటే నియర్లీ 2/3 ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ ఆర్ ఇన్ దిస్ ఏజ్ గ్రూప్ అని మన ఎకనామిక్ సర్వేస్ చెప్తున్నాయి. మన ఆర్థిక సర్వేల ప్రకారము దేశంలో 3/2 జనాభా ఇవాళ పనిచేసే వయసులో ఉన్నారు. మోర్ దెన్ 50% దేశ జనాభాలో సగం కన్నా ఎక్కువ 25 ఏళ్ల లోపు ఉన్నారు. రాబోయే విజ్ఞాన ఆర్థిక యుగములు అంటే ఇప్పటికి మొదలైన ఈ విజ్ఞాన ఆర్థిక యుగం రాబోయే కాలంలో మరింతగా విజ్ఞాన ఆర్థిక యుగంగా మారుతుంది. దిస్ బికమ్ ఏ సూపర్ నాలెడ్జ్ ఏజ్. ఆల్రెడీ మన నాలెడ్జ్ ఏజ్లో ఉన్నాం, ఇంకా సూపర్ నాలెడ్జ్ ఏజ్లోకి వెళ్తాం. ఆ దశలో మన యంగ్ హ్యూమన్ రిసోర్సెస్, మన యువ మానవ వనరులు దేశ అభివృద్ధికి ఒక ప్రాతిపదికలు అవుతారు. అయితే ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ను మనం ఎలా వాడుకోవాలి? ఇది కూడా ఎకనామిక్ సర్వే ఓ మాట చెప్తుంది. ఇఫ్ యూ కెన్ ప్రొవైడ్ ఎడ్యుకేషన్, హెల్త్, న్యూట్రిషన్, skills and employment to our young people, India will reap the demographic dividend. Otherwise, it will be a demographic nightmare అంటారు. అంటే మన యువతకు, భారతదేశంలో ఉన్న యువతకు విద్య, ఆరోగ్యము, పౌష్టికాహారము, నైపుణ్యము, ఉపాధి ఇవి గనక కల్పించగలిగితే
భారతదేశం జనాభా ద్వారా వస్తున్న ఈ అద్భుత అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. దీన్నే మానవ వనరుల అభివృద్ధి అంటారు. సో దీన్ని ఎడ్యుకేషన్, హెల్త్, న్యూట్రిషన్, స్కిల్ అండ్ ఎంప్లాయ్మెంట్ దీన్ని కల్పించగలగాలి. సో ఈ మానవ వనరుల అభివృద్ధి కనుక చేసుకోగలిగితే మనం డెమోగ్రఫిక్ డివిడెండ్ను పొందగలుగుతాం. లేదంటే ఇది డెమోగ్రఫిక్ నైట్ మేర్గా మారిపోయే ప్రమాదం ఉంది. జనాభా రీత్యా ఒక వినాశకర పర్యవసనాలకి ఇది దారితీస్తుంది అని ఆర్థిక సర్వే హెచ్చరిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అభివృద్ధిలో కూడా ఒక నూతన దృక్పథం మొదలైంది. ఏ పారాడిమ్ షిఫ్ట్ హాస్ టేకెన్ ప్లేస్ ఇన్ డెవలప్మెంట్. ఆ పారాడిమ్ షిఫ్ట్ ఏంటి అంటే అభివృద్ధిని కేవలము ఆర్థిక కోణములో, ఆర్థిక ప్రాతిపదికపైనే మనము అంచనా వేయడం లేదు. ఎకనామిక్ డెవలప్మెంట్ is not just measured. Development is not just measured on economic terms. It is measured on human terms. అభివృద్ధికి కొలబద్దలో మారిపోతున్నాయి. ఒకప్పుడు అభివృద్ధి అంటే కేవలం ఆర్థిక అభివృద్ధి మాత్రమే అనుకునేవాళ్ళం. దానికి ఆర్థిక అభివృద్ధి అంటే వృద్ధి రేటు ఎంత, ఎగుమతులు ఎన్ని, విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఎన్ని ఉన్నాయి, అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్లో రూపాయి విలువ ఎంత, భారతదేశ ద్రవ్యలోటు ఎంత, ఒక దేశ అప్పు ఎంత, టోటల్ డెట్, ఇలా ఎకనామిక్ పారామీటర్స్ ఆధారంగానే అభివృద్ధిని అంచనా వేసేవాళ్ళం. ఎకానమీ వాజ్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఎకనామిక్ ఇండికేటర్స్ లైక్ ది గ్రోత్ రేట్, ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణము, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, రూపీ వాల్యూ, ది హెల్త్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్, సెన్సెక్స్ ఏ స్థాయిలో ఉంది, స్టాక్ మార్కెట్ ఏ రకంగా పనిచేస్తున్నాయి, కరెంట్ అకౌంట్ డెఫిసిట్, ప్రస్తుత ఖాతాలో లోటు ఎంత, ద్రవ్యలోటు ఫిజికల్ డెఫిసిట్ ఎంత, వాట్ ఇస్ ద ట్రేడ్ డెఫిసిట్, వాణిజ్య లోటు ఎంత, ఇండియా మన ఎగుమతులు ఏ రకంగా ఉన్నాయి, సో అవర్ ఎక్స్పోర్ట్స్, ఇవి మాత్రమే మనం చూసేవాళ్ళం. కానీ కాలక్రమేణా ఆ అభివృద్ధికి ఉండే కొలబద్దలు మారిపోతున్నాయి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ద పారామీటర్స్ ఫర్ డెవలప్మెంట్ ఆర్ చేంజింగ్. ఇప్పుడు అభివృద్ధిని మానవీయ కోణంతో కూడా చూస్తున్నారు. దీన్నే సామాజిక అభివృద్ధి, మానవాభివృద్ధి అని అంటారు. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ UNDP మానవాభివృద్ధి నివేదికల్ని ప్రతి సంవత్సరము విడుదల చేస్తుంటుంది. ఇట్ మెజర్స్ కంట్రీస్ ఆన్ ది స్కేల్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. మానవాభివృద్ధి కొలబద్దపై ప్రపంచ దేశాల ప్రగతిని ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం సమీక్షిస్తుంది. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మెజర్స్ ద ప్రోగ్రెస్ ఆఫ్ కంట్రీస్ ఆన్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే ఏంటి? మానవాభివృద్ధి లేదా మానవ వనరుల అభివృద్ధిలో వాడే అనేక అంశాలు: ఎడ్యుకేషన్, హెల్త్, న్యూట్రిషన్, ఫిమేల్ మేల్ రేషియో, స్త్రీ పురుష నిష్పత్తి, స్కిల్స్, నైపుణ్యము, వారికి ఉపాధి, ఎంప్లాయ్మెంట్, పారిశుద్ధ్యము, శానిటేషన్, యాక్సెస్ టు డ్రింకింగ్ వాటర్, ఇవన్నీ ఇలాంటి అనేక అంశాలు, ఇవాళ చైల్డ్ సెక్స్ రేషియో, ఇలాంటి అనేక అంశాలని మానవాభివృద్ధి కొలబద్దగా భావిస్తారు. సో అభివృద్ధి అనే దానికి కూడా నిర్వచనం మారిపోతున్న సమయంలో మానవ వనరుల అభివృద్ధి ఆర్థిక అభివృద్ధికి కొలమానంగా మారుతుంది. కొత్త కొత్త కాన్సెప్ట్స్ వస్తున్నాయి. హ్యూమన్ హ్యాపీనెస్ ఇండెక్స్ అంటే ఎంత అభివృద్ధి చెందామన్నది కాదు, ఎంత ఆనందంగా ఉన్నామన్నది కూడా కారణం. అలాగే గ్రీన్ GDP అని అంటే హరిత స్థూల దేశీయోత్పత్తి. నువ్వు అభివృద్ధి సాధిస్తే సరిపోదు, నీవు సహజ వనరులను ఎంత క్షీణిస్తున్నావు, హౌ మచ్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్ ఆర్ కన్సంప్షన్, అదర్వైజ్ లైఫ్ విల్ బికమ్ మిజరబుల్ అని. సో ఇలా అభివృద్ధి అనే దానికి మారుతున్న నిర్వచనం రీత్యా కూడా మానవ వనరుల అభివృద్ధికి, విద్యకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అంటే మరింత ఇంపార్టెన్స్ రావటానికి కారణం ఏంటంటే ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్కు ది కాన్సెప్ట్ ఆఫ్ ఎకానమీ ఈజ్ చేంజింగ్, ద కాన్సెప్ట్ ఆఫ్ డెవలప్మెంట్ ఈజ్ చేంజింగ్. అంటే ఆర్థిక
పరిస్థితి అభివృద్ధికి కొలబద్దలు. ద మెజర్మెంట్స్ ఆఫ్ గ్రోత్ ఆర్ చేంజింగ్. వృద్ధి రేటుకి కూడా గ్రోత్ ఎంత అనేది దానికి నిర్వచనాలు మారిపోతున్నాయి. అందువల్ల ఆధునిక ఎకానమీలో మానవ వనరుల అభివృద్ధి, ఆధునిక విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థలో మానవ వనరుల అభివృద్ధి చాలా కీలక ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. బట్ వాట్ ఆర్ ది ఛాలెంజెస్ ఆఫ్ ఇండియాస్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్? మన విద్య లేదా మానవ వనరుల అభివృద్ధిలో ఉన్న సవాళ్ళు ఏంటివి? నేను ఇప్పటిదాకా దేశ ఆర్థిక వ్యవస్థలో ఆధునిక నాగరికత, ఆధునిక సమాజాల్లో విద్య, మానవ వనరుల అభివృద్ధికి ఉన్న విశిష్టతను వివరించాను. ఇక నెక్స్ట్ అసలు భారతదేశంలో మానవ వనరుల అభివృద్ధికి ఉన్నటువంటి సవాళ్ళేంటి, ఇబ్బందులేంటి అని మనం ప్రాచీన నాగరికత గురించి చదువుకుంటాం. యాన్సెంట్ ఇండియన్ హిస్టరీ. దశాంక భిన్నాన్ని కనుగొన్నది భారతీయుడే, సున్నాను కనుగొన్నది భారతీయుడే, ఆధునిక పైథాగరస్ సిద్ధాంతానికి మూలం కూడా భారతీయ గణిత శాస్త్రవేత్తలదే. ఆర్యభట్ట లాంటి, భాస్కరుడు, వరాహమిహిరుడు లాంటి ఖగోళ శాస్త్రవేత్తలు, చరకుడు మీకు లాంటి, సుశ్రుతుడు లాంటి వైద్య నిపుణులు, ఇదంతా ప్రాచీన భారతదేశం యాన్సెంట్ ఇండియాలో ఉన్న నాలెడ్జ్ సిస్టమ్స్, యాన్సెంట్ ఇండియాలో ఉన్నటువంటి విజ్ఞాన వ్యవస్థలు, విజ్ఞాన పునాదుల గురించి కూడా మనం అనేక సందర్భాల్లో భారతీయ వారసత్వ విశిష్టత, ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇండియాస్ హెరిటేజ్ అనేది మనం మాట్లాడుకుంటుంటాం. ఇట్స్ ట్రూ, ఇవన్నీ నిజం. డెసిమల్ సిస్టమ్ వాజ్ ఇన్వెంటెడ్ బై ఇండియన్స్, జీరో వాజ్ ఇన్వెంటెడ్ బై ఇండియన్స్, అండ్ ఇండియన్స్ mathematicians were first to discover zero and decimal system. సో ఇవన్నీ కూడా నిజం. కానీ దట్స్ ద పాస్ట్. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక మేజర్ ఛాలెంజ్ ఏంటంటే, ద బిగ్గెస్ట్ ఛాలెంజ్, వీఆర్ ప్రొడ్యూసింగ్ హ్యూమన్ రిసోర్సెస్ ఇన్ ఎ వెరీ బిగ్ నెంబర్. మన మానవ వనరులను భారీ సంఖ్యలో ఉత్పత్తి చేస్తున్నాం. మీకు అఫ్కోర్స్ ఇప్పటికీ కూడా మన గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోలు ఇంకా పెరగాలి. బట్ స్టిల్ గివెన్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇండియాస్ పాపులేషన్, భారతదేశ జనాభా పరిమాణం రీత్యా చూసినప్పుడు ఈవెన్ ఒక 25% ఉన్నత విద్యను అభ్యసించినా కూడా ఇట్స్ ఎ మ్యాసివ్ నెంబర్. ఇది చాలా పెద్ద సంఖ్య అవుతుంది. యునెస్కో జనరల్ కౌన్సిల్ సమావేశంలో అనేక యూరోపియన్ దేశాలు, అంటే యూకే, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ ఇలాంటి, ఇటలీ ఇలాంటి యూరోపియన్ దేశాలు ఒక ఆందోళన వ్యక్తం చేశాయి. మనము భారతదేశంతో పోలిస్తే మానవ వనరుల రంగంలో వెనుకబడుతున్నాము. ఇది మనకు ఒక సవాల్గా మారబోతోంది. భారతీయ మానవ వనరులు శాసించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని యునెస్కో జనరల్ కౌన్సిల్లో ద యూరోపియన్ నేషన్స్ ఎక్స్ప్రెస్ కన్సర్న్ దట్ ఇండియాస్ హ్యూమన్ రిసోర్సెస్ మే స్వే దెమ్, వాళ్ళ పైన మనమే ఆధిపత్యాన్ని సాధిస్తామని. ఎందుకంటే భారతదేశానికి నేను ఇంతకుముందు చెప్పినట్లు డెమోగ్రఫిక్ డివిడెండ్ ఉంది. వీఆర్ యంగ్ కంట్రీ కంపారిటివ్లీ. ఇప్పుడు ఒక అంచనా ప్రకారం సగటు భారతీయుని వయస్సు 29 ఇయర్స్ ఉన్న సమయంలో సగటు చైనా, అమెరికాల పౌరుల వయస్సు 37 ఇయర్స్ ఉంటుంది. జపాన్ వయస్సు 48 ఇయర్స్ ఉంటుంది. అంటే ఇండియాలో ఎవరేజ్ ఇండియన్ ఏజ్ 29 ఇయర్స్ ఉన్నప్పుడు జపాన్లో ఎవరేజ్ సిటిజన్ వయసు 48 ఇయర్స్ ఉంటుంది. అందుకే మీరు చూడండి, జపాన్లో ఒక పెద్ద ఛాలెంజ్ ఎదుర్కొంటాం. జపాన్ ఛాలెంజ్ ఏంటి అంటే, ఇవాళ హ్యూమన్ రిసోర్సెస్ లేవు. మీకు ఇంట్లో గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. ఇండ్లు ఇవాళ జపాన్లో ఒక పెద్ద ఛాలెంజ్ అంటే అబాండన్డ్ హోమ్స్ అంటున్నారు. అంటే ఉపయోగించకుండా ఖాళీగా పడిపోతున్న ఇండ్లు ఉన్నాయి. మన దగ్గర హౌసింగ్ క్రైసిస్ ఉంటే, జపాన్లో అబాండనింగ్ హోమ్స్ అనేది ఒక పెద్ద ఛాలెంజ్. మనుషులు వ్యవసాయం చేయడం లేదు, మనుషులు లేక, సరిపోయినంత మానవ వనరులు లేక అగ్రికల్చర్ ఆగిపోతుంది. ఫ్యాక్టరీస్లో మనుషులు లేక రోబోట్స్ పనిచేస్తున్నాయి. ఇప్పుడు రోబోటిక్ రిసోర్సెస్ అంటున్నారు. అంటే ఈవెన్ రోబోట్సే పనులు చేస్తాయి.
మీకు ఇదొక పెద్ద ఛాలెంజ్గా మారిపోతుంది. ఎందుకంటే పాపులేషన్ జనాభా వృద్ధి రేట్లు బాగా పడిపోయాయి, డెత్ రేట్లో గణనీయంగా తగ్గించుకున్నాం, ఈ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ వచ్చింది. అందువల్ల ఇవాళ జనాభాలో వచ్చిన ఈ సంక్షోభం జపాన్ ఎకానమిక్ కెపాసిటీ, జపాన్ ఎకనామిక్ పొటెన్షియల్ని దెబ్బతీసేటువంటి అంశంగా మారిపోయింది. ఎందుకంటే అమెరికా లాగా, యూకే లాగా ఫ్రీగా ఇమిగ్రెంట్లను ఎలో చేసే కంట్రీ కాదు జపాన్. జపాన్ ఈజ్ వెరీ స్ట్రిక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్సెప్టింగ్ అవుట్ సైడర్స్. అందువల్ల జపాన్కున్న కల్చరు, జపాన్కున్న సొసైటీకి ఉన్న స్వభావం అది. సో అందువల్ల ఇవాళ దేశంలో, ప్రపంచంలో మానవ వనరులు లేక అనేక దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. ఈ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ను గనక ఉపయోగించుకోకపోతే ఏమవుతుందో మీకు కంపారిజన్ కూడా చెప్తాను. లాటిన్ అమెరికా దేశాలు ఉన్నాయి, అలాగే మీకు సౌత్ ఈస్ట్ ఏషియన్ దేశాలు, ఆగ్నేయ ఆసియా దేశాలు ఉన్నాయి. ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ను ఉపయోగించుకోలేకపోయాయి లాటిన్ అమెరికా కంట్రీస్. వలస పాలనలో ఉండడం వల్ల వారు తమ ప్రజలకు విద్య, విజ్ఞానము, నైపుణ్యము, ఆరోగ్యము ఇచ్చి వాళ్ళను మానవ వనరులుగా తీర్చిదిద్దుకోకపోవడం వల్ల లాటిన్ అమెరికా దేశాలు ఇప్పుడు చాలా వెనుకబడి ఉన్నాయి. కానీ ఎడ్యుకేషన్, విద్య, హ్యూమన్ రిసోర్సెస్, మానవ వనరుల అభివృద్ధిలో భారీగా ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, దక్షిణ కొరియా ఇలాంటి, సింగపూర్ ఇలాంటి దేశాలు ఒక ఆర్థిక ప్రగతిని సాధించాయి. దే బికమ్ ఎన్ ఎకనామిక్ టైగర్స్, ఏషియన్ టైగర్స్గా వాళ్లకు పేరుగాంచాయి కూడా. మీరు వియత్నాం, అలాగే సింగపూర్, సౌత్ కొరియా ఇందుకు ఒక ఉదాహరణ. అంటే మానవ వనరులపైన కేంద్రీకరిస్తే ఏ రకమైన అభివృద్ధి ఉంటుంది అనటానికి ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ దేశాలు, ఆగ్నేయాసియా దేశాల అనుభవమే మనకు ఉదాహరణ. సో అందువల్ల ఎప్పుడైనా ఈ డెమోగ్రఫీ డివిడెండ్ ఎల్లకాలం ఉండదు. ఇండియా కూడా జనాభా పరిణామ క్రమంలో ఇవాళ అమెరికానో, చైనానో, జపానో ఎదుర్కొనే సవాళ్ళు భారతదేశం కూడా ఎదుర్కోవచ్చు కూడా. ఎందుకంటే జనాభా ట్రాన్సిషన్లో, పాపులేషన్ ట్రాన్సిషన్లో దీన్ని డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ అంటారు. కానీ ఈలోగా గనక మనము జాగ్రత్త పడగలిగితే మన ప్రజానీకాన్ని, మన యువ జనాభాను మానవ వనరులుగా మార్చుకోగలగాలి. అక్కడే విద్య, నైపుణ్యము యొక్క కీలక పాత్ర ఉంటుంది. వీ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇండియాస్ యంగ్ పాపులేషన్ ఇంటూ ఫార్మిడబుల్ హ్యూమన్ రిసోర్సెస్. చాలా శక్తివంతమైన మానవ వనరులుగా మనము మార్చుకోగలిగితే, ఎందుకంటే రాబోయే కాలంలో వస్తుంది కృత్రిమ మేధనే శాసించే యుగం. ఇప్పటికే మొదలైంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, అండ్ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ అని, జనరేటివ్ ఏఐ అని వస్తుంది. అంటే మనుషులు చేసే అనేక పనుల్ని ఇవాళ టెక్నాలజీ చేసేస్తుంది, సాంకేతిక పరిజ్ఞానం చేసేస్తుంది. స్మార్ట్ హోమ్స్ వస్తున్నాయి, స్మార్ట్ కార్స్ వస్తున్నాయి, మీకు స్మార్ట్ ఆఫీసెస్ వస్తున్నాయి. సో మనుషుల అవసరాలను సాధారణంగా మనుషులు చేసే పనులు మీడియాకర్ జాబ్స్ అంటారు. అలాంటి పనులన్నీ టెక్నాలజీ చేసేటువంటి పరిస్థితి వస్తుంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ ఎంటర్ అయ్యాక ఒక కొత్త ప్రపంచాన్ని మనము చూస్తున్నాము, చూడబోతున్నాం కూడా. ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా పెరిగి జనరల్ ఇంటెలిజెన్స్ కూడా గనక మెషిన్లు పొందగలిగితే, సూపర్ ఇంటెలిజెన్స్ గనక పొందగలిగితే అసలు మానవ నాగరికతకు ఏ రకమైన సవాలు వస్తుంది? వాట్ విల్ బి ద ఛాలెంజ్ టు హ్యూమన్ సివిలైజేషన్ త్రూ సూపర్ ఇంటెలిజెన్స్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ ఇఫ్ మిషన్స్ అక్వైర్ ఇది ఎ బిగ్ క్వశ్చన్ మార్క్. కానీ ఒకటి మాత్రం నిజం, ఈ సాంకేతిక ప్రగతి సాధారణ మానవ వనరుల అవసరాన్ని లేకుండా చేస్తోంది. సో ఇట్ ఈస్ మేకింగ్ ది లో స్కిల్, లో ఎండ్ హ్యూమన్ రిసోర్సెస్ రిడెండెంట్. అంటే ఈ పరిణామాలు ఏమవుతున్నాయంటే దే ఆర్ సింప్లీ మేకింగ్ ద లో ఎండ్, లో స్కిల్ హ్యూమన్ రిసోర్సెస్ రిడెండెంట్.
అంటే అత్యధిక నైపుణ్యం ఉన్నవారు, అత్యంత శక్తివంతమైనటువంటి నైపుణ్యం ఉన్నవారు మాత్రమే ఈ పరిణామక్రమంలో నిలబడగలుగుతారు. హైలీ స్కిల్డ్, హైలీ టాలెంటెడ్ హ్యూమన్ రిసోర్సెస్ కెన్ ఓన్లీ సర్వైవ్ ఇన్ దిస్ టెక్నాలజికల్ ఎవల్యూషన్. నేను ఎకనామిక్ రిసెషన్ గురించి మాట్లాడడం లేదు. ఆర్థిక మాంద్యాలు ఇవి సైక్లిక్, ఎకనామిక్ రిసెషన్స్ సైక్లిక్, ఒక దశలో వస్తాయి మళ్ళీ పోతాయి. కానీ సాంకేతిక ప్రగతి అయితే నిరంతరం జరుగుతూనే ఉంటుంది. అందుకే బిల్ గేట్స్ రోబోట్ ట్యాక్స్ విధించాలని ప్రతిపాదించాడు. ఎందుకంటే రోబోట్స్ ఆర్ రిప్లేసింగ్ హ్యూమన్ రిసోర్సెస్ కనుక ఒక మనిషి ఉద్యోగం వచ్చేస్తే ఆదాయ పన్ను కడతాడు. ఇఫ్ ఏ హ్యూమన్ బీయింగ్ వర్క్స్, ఇఫ్ హీ ఎర్న్స్ త్రూ ఈజ్ వర్కింగ్, ఈ పేస్ ఇన్కమ్ ట్యాక్స్. మరి ఒక 10 మంది మనుషులు చేసే పని ఒక రోబోట్ చేస్తుంది. మరి ఆ రోబోట్ చేస్తున్నప్పుడు ఆ రోబోట్ పైన వచ్చే ఆదాయం పైన ఇన్కమ్ ట్యాక్స్ ఉండకూడదా అని బిల్ గేట్స్తో ప్రశ్న వేశాడు. సో అందువల్ల భారతదేశమే కాదు, ప్రపంచం కూడా దే ఆర్ ఎట్ ద థ్రెషోల్డ్ ఆఫ్ దిస్ మార్వెలస్ టెక్నాలజికల్ చేంజెస్. ఈ అద్భుత సాంకేతిక పరిణామ క్రమ వాకిట్లో మనం ఉన్నాం, దారం వద్ద మనం ఉన్నాం. ఈ టెక్నాలజీ ఎటువైపు తీసుకెళ్తుందో మనం చెప్పలేం. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఈ టెక్నాలజీ ఒక కొత్త సవాళ్లను మన మానవ వనరుల అభివృద్ధికి, మన విద్యారంగానికి ఇస్తుంది. సో అవర్ ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ స్ట్రాటజీస్ షుడ్ ప్రిపేర్ టు దిస్ అన్రావెలింగ్ టెక్నాలజికల్ చేంజెస్. ఈ సాంకేతిక పరిణామాలకు మనము సిద్ధపడి ఉండాలి. అందువల్ల నేను ఇప్పటిదాకా మీకు అసలు మానవ నాగరికతలో విద్యకున్న ప్రాధాన్యత, అది మానవ వనరులుగా పరిణామక్రమం చెందుతున్న కొద్దీ పెరిగిన దాని ప్రాధాన్యత చెప్పాను. I began my talk with the importance of education in the history of human civilization and went on to tell you how the human resources development play an important role in the human transition to the knowledge economy. విజ్ఞాన ఆర్థిక వ్యవస్థకు మారుతున్నప్పుడు తర్వాత డెమోగ్రఫిక్ డివిడెండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్కి ఇచ్చేటువంటి ఆపర్చునిటీని చెప్పాను. ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద కంట్రీస్ విచ్ ఆర్ లాస్ట్ ఆపర్చునిటీస్, ఈ అవకాశాలని వదులుకున్నవారు. థర్డ్ పార్ట్లో నేను టెక్నాలజికల్ ఎవల్యూషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, వీటి ప్రభావం వల్ల హౌ మీడియాకర్ హ్యూమన్ రిసోర్సెస్ బికమ్ ఇర్రెలవెంట్. అంటే సాధారణ మానవ వనరులకి ఇక విలువ లేదు, వాటి గుర్తింపు లేదు, ప్రాధాన్యత లేదు. అందుకే ఎంప్లాయబిలిటీ అనే అంశం ముందుకు వస్తుంది. అంటే ఇదివరకు ఒకప్పుడు మనం ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్ అనేవాళ్ళం, అంటే నిరుద్యోగిత, ఉపాధి. ఇప్పుడు కొత్త పదం వింటున్నాం, ఎంప్లాయబిలిటీ. అంటే ఉపాధికి అర్హత నీకు ఉందా అని. 50% పైగా మన గ్రాడ్యుయేట్స్ అన్ఎంప్లాయబుల్ అంటున్నారు. సింప్లీ అన్ఎంప్లాయబుల్ అంటే మన పట్టభద్రుల్లో 50% పైగా ఏ ఉద్యోగానికి పనికిరారు. మరి ఇది ఇట్ నాట్ ఎ కొలోసల్ వేస్ట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్? మానవ వనరులకు ఎంత భారీగా నష్టం కలుగుతుందో చూడండి. ఇప్పుడు అదే మనం 50% నీరు వృధా చేస్తామనుకోండి, ఎంత ఫీల్ అవుతాం? 50% మనము ఏదైనా మెటీరియల్స్ను వృధా చేసామనుకోండి, ఉదాహరణకు 50% ఆహార పదార్థాలను, బొగ్గును, పెట్రోలు, డీజిల్ లాంటి మెటీరియల్ రిసోర్స్ వృధా చేసామనుకోండి, ఎంత బాధపడతాం? ఆఖరికి 50% టైం వృధా చేసినా కూడా బాధపడతాం. కానీ 50%కు పైగా మానవ వనరులను మనం వృధా చేస్తున్నాం, ఎందుకంటే వాటిని ఎంప్లాయబుల్ లేకపోవడం వల్ల. సో వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ కాస్ట్ వీఆర్ పేయింగ్? అంటే దీనికి వెల కట్టలేం, కానీ ఎంత నష్టపోతున్నాం అనేది ఒక ఇండికేషన్గా మనం చూడాలి. ఈ మానవ వనరుల అభివృద్ధి జరగాలంటే మన విద్యా విధానంలో రావాల్సినటువంటి కీలకమైన మార్పుల్ని మనం ఇప్పుడు చర్చిద్దాం. ఒకటి, విద్యారంగంలో ఎప్పుడు కూడా ఒక చర్చ జరుగుతుంది, విచ్ సెక్టార్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ ఇంపార్టెంట్, ప్రైమరీ ఆర్ హైయర్ ఎడ్యుకేషన్. ప్రైమరీ, సెకండరీ ఒక పార్ట్, హైయర్ ఎడ్యుకేషన్. ఈజ్ దేర్ ఎ ట్రేడ్ ఆఫ్ బిట్వీన్ ద టూ? అంటే స్వాతంత్రం వచ్చిన మొదట్లో మనకు ఆర్థిక వనరులు సమృద్ధిగా లేని సమయంలో
యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, ఆ తర్వాత యూనివర్సలైజేషన్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, సర్వశిక్షా అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్, ఇలాంటి పథకాలను ఏర్పాటు చేసుకొని ఆ సంబంధిత వయోపరిమితిలో ఉన్నవారికి అందరికీ కూడా సార్వత్రికంగా విద్యను అందించాలి. ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య అందరి బిడ్డలకు అందించాలి. ఇది మీ తక్షణ లక్ష్యం అనేటువంటి ఆలోచన ఉండేది. ఎందుకంటే పునాది విద్యకు పునాది ప్రాథమిక మాధ్యమిక స్థాయి కనుక. భారతదేశం సాంకేతిక విప్లవంలోకి ప్రవేశించిన కొద్దీ, యాజ్ వి ఎంబ్రేస్ ఇండస్ట్రియలైజేషన్, యాజ్ వి ఎంబ్రేస్ టెక్నాలజికల్ డెవలప్మెంట్, మన లేబర్ ఫోర్స్కు ఉన్న ప్రొడక్టివిటీ, మన శ్రమశక్తికి ఉండే ఉత్పాదకతను పెంచాలి అంటే కూడా కనీసం సెకండరీ ఎడ్యుకేషన్ అయినా మనకు ఉండాలి. మన మానవ వనరులకు కనీసం మాధ్యమిక విద్య అయినా ఉండాలి అనేటువంటి భావన పెరిగింది. ఆ తర్వాత విజ్ఞాన ఆర్థిక వ్యవస్థ, నాలెడ్జ్ ఎకానమీ వచ్చే వరకు ఉన్నత విద్య ప్రాధాన్యత కూడా పెరుగుతూ వచ్చింది. అంటే భారతదేశంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో ద పిరమిడ్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ డిజర్వ్స్ ఎక్స్పాన్షన్ బోత్ ఎట్ ద బాటమ్ అండ్ ద టాప్. అంటే ఉన్నత స్థాయిలోనూ అలాగే దిగువ స్థాయిలోనూ రెంటిలోనూ కూడా మనము విస్తరణ అవసరము. అందువల్ల విద్యారంగంలోని అన్ని స్థాయిల్లో కూడా మనం విస్తరణ అవసరం. యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ దాదాపు సాధించాం, కానీ అందులో కూడా డ్రాప్ అవుట్స్, మధ్యలో బడి మానేసే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల ఫస్ట్ స్టెప్ ఇన్ టువర్డ్స్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఏంటంటే యాక్సెస్ టు ఎడ్యుకేషన్, యాక్సెస్ టు ఎడ్యుకేషన్, ఈక్విటీ ఇన్ ఎడ్యుకేషన్, యాక్సెస్, ఈక్విటీ అండ్ ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్. ఈ 3 లక్ష్యాలను పెట్టుకొని విద్యారంగం అభివృద్ధి కావాలి. అంటే ముందు సంబంధిత వయోపరిమితి, ద రిలవెంట్ ఏజ్ గ్రూప్లో ఉన్న వారికి, అది ప్రాథమిక విద్య కానీ, సెకండరీ విద్య కానీ, లేదా ఉన్నత విద్య కానీ అందుబాటులోకి అత్యధిక మందికి రావాలి. రెండవది ఈక్విటీ, విద్యలో ఉండేటువంటి అసమానతల్ని తొలగించగలగాలి. విద్య అందుబాటులో ఉన్న అసమానతల్ని పరిమాణంలోనూ నాణ్యతలోనూ, ఇన్ఈక్వాలిటీస్ బోత్ ఇన్ ది క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్. ఇవాళ భారీ ఎత్తున ఈ ఈక్విటీ అనే సమస్య ఉంది. సో మీకు బాలురికి బాలబాలికలకు మధ్య తేడా ఉంది, వివిధ సామాజిక వర్గాల మధ్య తేడా ఉంది. గతంతో పోలిస్తే చాలా అభివృద్ధి జరిగినా కూడా సెవరల్ సోషల్ గ్రూప్స్ ఆర్ లాగింగ్ బిహైండ్. రూరల్ అర్బన్ గ్రామీణ ఆర్థిక మధ్య తేడా ఉంది, వివిధ ఆదాయ వర్గాల మధ్య తేడా ఉంది. సో దెర్ ఆర్ ఐలాండ్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ అ ఓషన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అంటాడు ఒక తత్వవేత్త. అంటే అత్యున్నత ప్రమాణాలు కలిగిన విద్యా సంస్థలు ఒక సముద్రం లాంటి అజ్ఞానములో దీవుల్లాగా ఉన్నాయి అని చెప్తారు. సో there are islands of excellence in a ocean of ignorance అని. సముద్రం అనే అజ్ఞానములో అత్యున్నత ప్రమాణాలు కలిగిన విద్యా సంస్థలు కొన్ని దీవుల్లాగా ఉన్నాయి. అంటే అంత అసమానతలు మన దేశంలో ఉన్నాయి. ఒక ఇంటర్నేషనల్ స్కూల్కు ఉండే సదుపాయాలు చూడండి, ఒక సాధారణ ప్రభుత్వ పాఠశాలకు మధ్య ఉండే సదుపాయాలు చూడండి, బోధనా పద్ధతులు చూడండి, మౌలిక వసతులు చూడండి. జస్ట్ హ్యావ్ ఎ కంపారిజన్ బిట్వీన్ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ ఏ గవర్నమెంట్ స్కూల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ టీచర్స్, క్వాలిటీ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ మెథడ్స్. మీకు అందులో కూడా చాలా తేడా ఉంటుంది. మీకు ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు చాలా చూడండి, ఇంతటి అసమానతలు ఉండవు. ఇప్పుడు మీకు అమెరికాలో కూడా గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళండి, చాలా అద్భుత ప్రమాణాలు కలిగి ఉంటాయి. అఫ్కోర్స్ ప్రైవేట్ స్కూల్ ఇంకా ఎక్కువ ఉంటే ఉండవచ్చేమో, దే మే బీ మోర్ లగ్జూరియస్, మరింత విలాసవంతమైన సదుపాయాలతో కూడినది ఉండవచ్చు. కానీ ఇంతటి భారీ స్థాయిలో అసమానతలు ఉండవు. ఎందుకంటే విద్య యొక్క లక్షణమే ఏంటంటే ఎడ్యుకేషన్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఓవర్కమింగ్ ఇన్ఈక్వాలిటీస్ అంటారు. అంటే అసమానతల్ని అధిగమించటానికి విద్య ఒక సాధనం. అమర్త్య సేన్ 2 పుస్తకాలు రాశాడు.
ఇన్ఈక్వాలిటీస్ ఒకటి, ఆన్ ఇన్ఈక్వాలిటీస్ రెండవది ఆన్ ఇన్ఈక్వాలిటీస్ రీఎగ్జామిన్డ్ అని. ఈ రెండిట్లో ఆయన చెప్పిన సూత్రం ఏంటంటే ఇన్ఈక్వాలిటీస్ ఆర్ ద రూట్ కాజ్ ఆఫ్ పావర్టీ. వన్ ఫార్మ్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ విల్ లీడ్ టు ఎనదర్. ఎడ్యుకేషనల్ ఇన్ఈక్వాలిటీ విల్ లీడ్ టు ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అంటాడు. అంటే విద్యాపరమైన అసమానతలు పేదరికానికి మూలము. ఒక రకమైన అసమానత మరో రకమైన అసమానతకు దారితీస్తుంది. విద్యాపరమైన అసమానత ఆదాయపరమైన అసమానతలకు దారితీస్తుంది అని అంటారు. అందువల్ల విద్య యొక్క ప్రాథమిక ప్రయోజనమే అసమానతల్ని అధిగమించడం. అందువల్ల మీకు మానవ నాగరికత పరిణామ క్రమాన్ని చూస్తే వ్యవసాయ ఆర్థిక వ్యవస్థగా ఉన్నప్పుడు భూమి ఉన్నవాడే శాసించాడు. భూమి లేనివాడు శాశ్వతంగా పేదరికంలోనే ఉన్నాడు. భూమి ఉన్నవాడు శాశ్వతంగా ఆధిపత్యాన్ని చెలాయించాడు. అది తరతరాలకు కూడా నడిచింది. పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత ఒక మార్పు వచ్చింది. పెట్టుబడి శ్రమ మధ్య విభజన ఏర్పడింది. దోస్ హూ హ్యావ్ ద క్యాపిటల్, దోస్ హూ హ్యావ్ నో క్యాపిటల్. ఇది ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో మనకు వచ్చిన సజా. శ్రమ నైపుణ్యంతో కూడుకున్నది గనక నైపుణ్యం ఉన్న శ్రామికుడు మరింత మెరుగైన జీవితాన్ని గడిపాడు. నైపుణ్యం లేని శ్రామికుడు మరింత వెనుకబడ్డాడు. కానీ పెట్టుబడికి శ్రమకు మధ్య ఉన్న తారతమ్యం అయితే పోలే. సో వన్ ఆఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ అగ్రికల్చరల్ ఎకానమీ అండ్ ఇండస్ట్రియల్ ఎకానమీకి వచ్చేవరకు ఏంటంటే దెర్ ఇస్ క్యాపిటల్, దెర్ ఇస్ లేబర్. But the labor with skill, labor without skill, there are differences in their productivity and incomes. But the gap between the capital and labor still remains. It is still among us. కానీ నాలెడ్జ్ ఎకానమీ వచ్చాక ఈ తేడా కూడా పోయింది. నాలెడ్జ్ ఎకానమీ వచ్చాక నేను మొదట్లో ప్రపంచ బ్యాంక్ చెప్పాను. నాలెడ్జ్ ఎకానమీ వచ్చాక ఈ తేడా లేదుగా. వెదర్ యు ఆర్ ఎకనామిక్ రిసోర్సెస్ ఉన్నాయా, నీకు డబ్బు ఉందా, దీంతో సంబంధం లేదు. మీకు దానికి ఉదాహరణే గూగుల్ అధినేత సుందర్ పిచై. చెన్నై నగరంలో ఒక సాధారణ మధ్యతరగతి బిడ్డ ఇలా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కంపెనీకి అధినేత కాగలిగాడంటే ద పవర్ ఆఫ్ ద నాలెడ్జ్ టు ప్రొపెల్ ద లైఫ్. మన జీవితాలని విజ్ఞానం ఏ స్థాయికి తీసుకెళ్ళగలుగుతుంది అనే దానికి ఒక ఉదాహరణ. సో అందువల్ల మనకు ఈ ఆధునిక కాలంలో ఎడ్యుకేషన్, నాలెడ్జ్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ హ్యావ్ ద పొటెన్షియల్ టు బ్రిడ్జ్ ద ఇన్ఈక్వాలిటీస్. సో అందుకే మీరు గమనించండి, ఉదాహరణకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెవల్యూషన్ వచ్చాక అనేక మంది మధ్యతరగతి బిడ్డలు కూడా ఇవాళ ఆదాయ వర్గాలుగా మారిపోయాయి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ టర్న్ ఇంటూ హయ్యర్ ఇన్కమ్ ఫ్యామిలీస్. సో ఈ ఎకనామిక్ ట్రాజెక్టరీ, how this change has happened in our economic trajectory? It has happened because of information technology. ఇలా తల్లిదండ్రులు పదవీ విరమణ సమయంలో ఆర్జిస్తున్న దానికి సమానంగా ఇవాళ నిన్న కాక మొన్న కాలేజీ ముగించుకొని ఉద్యోగం తెచ్చుకున్న వారు సంపాదించగలుగుతున్నారు. ది ఎర్నింగ్ ఆఫ్ ఏ parent at the time of retirement is compare that with the earning of a young outgoing college graduate. చాలా సందర్భాల్లో పేరెంట్స్ ఎర్నింగ్ తక్కువ ఉంటుంది, పిల్లల ఎర్నింగ్ ఎక్కువ ఉంటుంది. ఇది ఎలా సాధ్యమైంది? ఇది నాలెడ్జ్ సాధ్యం చేసింది, హ్యూమన్ రిసోర్సెస్ సాధ్యం చేసింది, ఈ టెక్నాలజికల్ చేంజెస్ సాధ్యం చేసింది. అందుకే అసమానతల్ని అధిగమించగలిగే సామర్థ్యము విజ్ఞానానికి ఉన్న రోజుల్లో మానవ వనరుల ప్రాధాన్యత, ప్రాశస్త్యము పెరిగిపోతుంది. అందువల్ల అత్యధికంగా విద్య, నైపుణ్యము ప్రాథమిక మాధ్యమిక ఉన్నత స్థాయిలో అత్యధిక మందికి ఇవ్వగలగడమే ఇందులో కీలకమైన లక్ష్యం. ఇది మొదటి లక్ష్యం. మానవ వనరుల అభివృద్ధి సాధించాలి అంటే యూనివర్సల్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్. అంటే అందరూ 100% ఉన్నత విద్య చదువుకుంటారని అనలేదు, కానీ చదువుకోవాలనుకునే అందరికీ అవకాశాలు ఉండాలి. నాట్ దట్ 100% ఆఫ్ ది యంగ్
people get into higher education. But still, those who want should be in a position to afford. ఇది మొదటి లక్ష్యం ఉండాలి. మానవ వనరుల అభివృద్ధికి మొదటి లక్ష్యం ద ఎక్స్పాన్షన్, ఎక్స్పాండింగ్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్. ఇది మొదటి ఛాలెంజ్. ఇది సాధించాలి అంటే దీంతో పాటు చేయాల్సింది ఇంకో రెండు ఉన్నాయి. నాట్ జస్ట్ యూనివర్సల్ ఎన్రోల్మెంట్, బట్ యూనివర్సల్ రిటెన్షన్ కూడా సాధించాలి. ఇవాళ మనకు ప్రాథమిక విద్యాస్థాయిలో, మాధ్యమిక విద్యాస్థాయిలో ఒక పెద్ద సవాల్గా ఉన్నది ఏంటంటే డ్రాప్అవుట్స్, మధ్యలో స్కూల్ మానేస్తున్నారు. సో మధ్యలో స్కూల్ మానేయడానికి అనేక కారణాలు ఉండొచ్చు. పేదరికం కారణం కావచ్చు, అలాగే ది డిస్టెన్స్ బిట్వీన్ ద స్కూల్ అండ్ ద ఫ్యామిలీ చైల్డ్, బాలబాలికల ఇండ్లకు పాఠశాలకు మధ్య ఉన్న దూరం కారణం కావచ్చు. ద అవైలబిలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద స్కూల్, పాఠశాలలో ఉండే మౌలిక వసతులు కారణం కావచ్చు. పాఠశాలను ఫంక్షనింగ్లో ఉందా లేదా అనేది కూడా కారణం కావచ్చు. ఇలాంటి అనేక కారణాల వల్ల ఇవాళ మన విద్యా వ్యవస్థలో డ్రాప్అవుట్స్, బాల్య వివాహాలు కారణం కావచ్చు, చైల్డ్ డ్రాప్అవుట్స్. సో సాంప్రదాయాల ప్రభావం కావచ్చు. ఇలా ఉదాహరణకు అనేక పరిశోధనలు ఏం చెప్తుంటే యాక్సెస్ టు శానిటేషన్, నీరు, వాటర్ అండ్ శానిటేషన్ అందుబాటులో లేక బాలికలు, యుక్త వయసులో వచ్చిన బాలికలు బడి మానేస్తున్నారు అని వివిధ అధ్యయనాలు చెప్తున్నాయి. సో ఇలాంటి అనేక కారణాల రీత్యా మధ్యలో బడి మానేస్తున్నారు. అందువల్ల యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషనే కాదు, యూనివర్సల్ రిటెన్షన్ కూడా కావాలి. అంటే అందరినీ బడిలో చేర్పించడమే కాదు, బడిలో చేరిన వారిని అందరినీ బడిలో నిలపగలగాలి. ఇది యూనివర్సలైజేషన్లో ఒక కీలకమైన లక్ష్యం. అందువల్ల ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఈజ్ యూనివర్సలైజింగ్ యాక్సెస్. అందరికీ సార్వత్రిక అవకాశాలు కల్పించడం, ఇందులో అసమానతల్ని తొలగించడం, యాక్సెస్కున్న అడ్డంకులను తొలగించడం. యూనివర్సలైజేషన్ ఆఫ్ యాక్సెస్ తర్వాత ముఖ్యమైనది యూనివర్సలైజేషన్ ఆఫ్ క్వాలిటీ ఎడ్యుకేషన్. ఇవాళ హ్యూమన్ ఆస్పిరేషన్స్ కూడా మారుతున్నాయి. ఏంటంటే చదువు కొరకు మాత్రమే ఆకాంక్ష కాదు, ప్రమాణాలతో కూడిన చదువు కోరుకుంటున్నారు. అందుకే మీరు గమనించండి, చాలా చోట్ల ప్రభుత్వ విద్యా సంస్థల కన్నా ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఎన్రోల్మెంట్ ఎందుకు పెరుగుతుంది అంటే, వాస్తవంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో మెరుగైన అధ్యాపకులు ఉంటారు, మోర్ క్వాలిఫైడ్ ఉంటారు. కానీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి ఒక షిఫ్ట్ ఎందుకు వస్తుంది అంటే రకరకాల కారణాలు ఉండొచ్చు. కానీ ఒక ముఖ్యమైనది కారణం క్వాలిటీ కన్సర్న్స్. ఇవాళ పిల్లల్లో, తల్లిదండ్రుల్లో కూడా చదువుకోవడమే కాదు, మాకు ప్రమాణాలతో కూడిన చదువు కావాలి అనేటువంటి తపన, తాపత్రయం పెరిగిపోతుంది. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? సో ఈ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లో అనేక క్వశ్చన్స్ ఉన్నాయి. ఇది ప్రభుత్వ విద్యనే కాదు, ప్రైవేట్ విద్యలో కూడా ఈ క్వశ్చన్స్ ఉన్నాయి. వాస్తవంగా ప్రైవేట్ విద్య పైన ఇంకా అనేక ప్రశ్నలు కూడా ఉన్నాయి. చదువు చెప్పే పద్ధతి పైన, చదువును ఎలా చెప్తున్నారు, హౌ ఆర్ ఇంపార్టింగ్ ఎడ్యుకేషన్ అని. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లో టీచింగ్, లెర్నింగ్ స్టాండర్డ్స్, బోధన, అలాగే నేర్చుకునే ప్రమాణాలు పెరగాలి. ఇవాళ యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్, అసర్ నివేదిక ప్రకారం కానీ, మీకు యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ డేటాను కనుక చూస్తే, కేంద్ర ప్రభుత్వ డేటాను కూడా చూస్తే, మీకు ఎడ్యుకేషనల్ స్టాటిస్టిక్స్ పదే పదే చెప్పేది ఏంటంటే, వారు చదువుతున్న తరగతికి తగినట్లుగా వారికి లాంగ్వేజ్ స్కిల్స్ ఉండడం లేదు, మ్యాథమెటికల్ స్కిల్స్ ఉండడం లేదు. ఈ రెండు కీలకం. ఆధునిక కాలంలో లాజికల్ థింకింగు, కమ్యూనికేషన్ ఎబిలిటీ చాలా కీలకం. మోడర్న్ ఎకానమీ డిమాండ్ దీస్ టూ థింగ్స్. తార్కిక ఆలోచన సామర్థ్యం ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపబిలిటీస్ ఉండాలి, సమస్యను పరిష్కరించగలిగే సామర్థ్యం ఉండాలి, అలాగే సమర్థవంతంగా వ్యక్తీకరణ చేయగలగాలి, ఆ కమ్యూనికేటింగ్ స్కిల్ ఉండాలి. అందువల్ల లాంగ్వేజ్ అండ్ మ్యాథమెటికల్ స్కిల్స్ ఆర్ వెరీ కీలకమైన ఫౌండేషన్ స్కిల్స్. కానీ వీటిని మనం చూస్తే చాలా ఆందోళన కలిగించే స్థాయిలో ఉంటుంది. ఇప్పుడు 5వ తరగతి 6వ తరగతి చదువుకునే బిడ్డకు కూడా
2వ తరగతి 3వ తరగతి చదివే బిడ్డకు ఉండాల్సిన అక్షర జ్ఞానం కానీ భాషా నైపుణ్యం కానీ అలాగే అరిథమెటిక్ స్కిల్స్ కానీ ఉండడం లేదు. అంటే చదవగలగడం కానీ సాధారణ లెక్కల పరిజ్ఞానం కానీ ఉండడం లేదు. అందువల్ల టీచింగ్ లెర్నింగ్ క్వాలిటీ గణనీయంగా మెరుగు కావాలి. ఇప్పటికీ కూడా మన విద్యా వ్యవస్థ సమాచారాన్ని అందించే వ్యవస్థగా ఉంది. స్వామి వివేకానంద అంటాడు, ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ ఈజ్ నాలెడ్జ్ అంటాడు. ఇది ఇన్ఫర్మేషన్ ఏజ్ రాకముందు అన్నమాట. ఇది నేను విజ్ఞాన ఆర్థిక వ్యవస్థలోకి మానవ సమాజం ఎంటర్ కాకముందు అన్నమాట. ఎంటర్ కాకముందు ఒక 150 ఏళ్ల క్రితం అన్నమాట. ఎడ్యుకేషన్ విద్య అనేది సమాచారం కాదు, విద్య అనేది విజ్ఞానం. ఎడ్యుకేషన్ హస్ బికమ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద టీచర్స్ నోట్స్ టు ద స్టూడెంట్స్ నోట్స్, మోస్ట్ ఆఫన్ నాట్ ఎంటరింగ్ ద మైండ్స్ ఆఫ్ ద ఈదర్ అంటారు. అంటే ఉపాధ్యాయుని నోట్బుక్ నుంచి విద్యార్థి నోట్బుక్లోకి సమాచారం మారుతుంటుంది. ఎక్కువ సందర్భాల్లో ఇద్దరి మెదళ్లకు ఎక్కడము లేదు అంటుంది. సో అందువల్ల ఎడ్యుకేషన్ షుడ్ డెవలప్ క్రిటికల్ ఫ్యాకల్టీస్. విద్య అనేది ప్రశ్నించే స్వభావాన్ని పెంచాలి, ప్రశ్నించేటువంటి నైపుణ్యాన్ని కూడా పెంచాలి. మన విద్యా వ్యవస్థ ఆ రకమైన అవకాశాలు కూడా ఇవ్వాలి. స్టూడెంట్స్ కెనాట్ బి ద పాసివ్ రిసిపియన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. వారు ప్రేక్షక పాత్ర ప్రేక్షకులుగా సమాచారాన్ని పొందేవారుగా ఉండకూడదు. ఆ తార్కిక పరిజ్ఞానాన్ని విద్య పెంచగలగాలి. లాజికల్ థింకింగ్, క్రిటికల్ థింకింగ్ను పెంచగలగాలి. ఎందుకంటే ఆధునిక కాలంలో ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం. ఇవాళ ఇంటర్నెట్ యుగంలో మీకు జనరేటివ్ ఏఐ వచ్చాక, మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక there is no depth of information. ఇన్ఫర్మేషన్ is at the fingertips. టెక్నాలజీ ఇవాళ గూగుల్ సెర్చ్ ఇవన్నీ వచ్చాక యూ డోంట్ నీడ్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ ఇస్ అవైలబుల్ ఆల్ అరౌండ్. నీ చుట్టూ సమాచారం అందుబాటులో ఉంటుంది. ఒకప్పట్లాగా కాదు. ఒకప్పుడు 5 × 6 30 అంటే చాలా పెద్ద పరిజ్ఞానం అనుకునేవారు. ఇప్పుడు క్యాలిక్యులేటర్లు వచ్చాకనే ఆ పరిజ్ఞానం యొక్క ప్రాధాన్యత తగ్గిపోయింది. అందువల్ల టెక్నాలజీ మేక్స్ ఇన్ఫర్మేషన్ యూనివర్సల్. సాంకేతిక పరిజ్ఞానం వల్ల సమాచారం సార్వత్రికంగా అందుబాటులో ఉంటుంది. ఇప్పుడున్న టాలెంట్ ఏంటి, నైపుణ్యం ఏంటంటే ఆ సమాచారాన్ని ప్రాసెస్ చేయగలగాలి, ఆ సమాచారాన్ని విశ్లేషించగలగాలి, ఆ సమాచారాన్ని సృజనాత్మకంగా స్పృశించగలగాలి. టుడే నాట్ జస్ట్ ద క్వాంటిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్, యూ షుడ్ హ్యావ్ ద ఎబిలిటీ టు ప్రాసెస్ దట్ ఇన్ఫర్మేషన్, ఎబిలిటీ టు మేక్ ఒరిజినల్ అడిషన్స్ టు దట్ ఇన్ఫర్మేషన్. ఇది ఆ రకమైన నైపుణ్యం, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ను పెంచగలగాలి మన విద్యా వ్యవస్థ. అందుకే మన బోధనా ప్రక్రియలో మార్పు రావాలి, టీచింగ్ ప్రాసెసెస్లో మార్పు రావాలి. జయంత్ విష్ణు నార్లేకర్ అనే ఖగోళ శాస్త్రవేత్త అంటాడు, డు నాట్ గివ్ ద ఆన్సర్ టు ద చైల్డ్, లెట్ ద చైల్డ్ ఎంజాయ్ ద ప్లెజర్ ఆఫ్ డిస్కవరింగ్ ద ఆన్సర్ అంటాడు. పిల్లలకు తరగతి గదిలో ప్రశ్నకు సమాధానం ఇవ్వకండి, సమాధానం కనుగొనడంలో పొందే ఆనందాన్ని ఇవ్వండి అంటాడు. ఇది జయంత్ విష్ణు నార్లేకర్ అనే ఖగోళ శాస్త్రవేత్త. ఒక నోబెల్ బహుమతి పొందిన రసాయనిక శాస్త్రవేత్తను అడుగుతారు, నీకు నోబెల్ బహుమతి రావటానికి ప్రధాన కారణం ఏంటి అని. వాట్ ఈస్ ద ఫండమెంటల్ రీజన్ డు యూ అట్రిబ్యూట్ ఫర్ యూ వినింగ్ ద నోబెల్ ప్రైజ్ అంటే అతను అంటాడు, మా అమ్మ రోజు ఇంటికి వచ్చాక ఇవాళ టీచర్ను ఏ ప్రశ్న అడిగావురా అనేది అని. అంటే దట్ ఎబిలిటీ టు క్వశ్చన్ మేక్స్ యూ టు థింక్. సో వీ నీడ్ టు హ్యావ్ ఎ థింకింగ్ హ్యూమన్ రిసోర్సెస్. ఆలోచించగలిగిన మానవ వనరులను తయారు చేసుకోవాలి, తార్కికంగా ఆలోచించగలిగిన మానవ వనరులను తయారు చేసుకోగలగాలి, నవీన ఆవిష్కరణలను చేయగలిగిన మానవ వనరులను తయారు చేయగలగాలి. హ్యూమన్ రిసోర్సెస్ హూ కెన్ ఇన్నోవేట్. ఒకప్పుడు మేనేజ్మెంట్లో పర్ఫార్మ్ ఆర్ పెరిష్ అనేవాళ్ళు, ఇప్పుడు ఇన్నోవేట్ ఆర్ పెరిష్ అంటున్నారు. పర్ఫార్మెన్స్ కాదు, యూ హ్యావ్ టు ఇన్నోవేట్, బికాజ్ ఇన్నోవేషన్ మల్టిప్లైస్ ది డెవలప్మెంట్. అందువల్ల ఒక ఆవిష్కరణ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మార్చేస్తుంది.
అందువల్ల మన విద్యారంగం ఈ ఆధునిక యుగానికి అనుగుణంగా అనేక మార్పులు పొందితే తప్ప మానవ వనరుల అభివృద్ధిని సాధించలేము. అందుకే యూనివర్సల్ క్వాలిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకు యూనివర్సల్ యాక్సెస్ ఎంత ఇంపార్టెంటో క్వాలిటీలో ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విద్యా సంస్థల్లో ఉండాలి, టీచింగ్ రిసోర్సెస్ ఉండగలగాలి. ఈ రెండింటిని మేళవింపే క్వాలిటీకి కీలకం. అలాగే టీచింగ్ మెథడ్స్ మనం రిఫార్మ్ చేసుకోగలగాలి. ఈ క్లాస్ రూమ్ ఓరియంటెడ్, ఎగ్జామినేషన్ ఓరియంటెడ్, క్లాస్ రూమ్ కన్ఫైన్డ్, సిలబై స్పెసిఫిక్ ఎడ్యుకేషన్ నుంచి మనము బయటపడాల్సిన అవసరం ఉంది. అంటే తరగతి గదికే పరిమితమై సిలబస్ను మాత్రమే ఉద్దేశించి పరీక్షల కోసమే చదివే చదువుల నుంచి మార్పు రావాలి. ఆ మార్పు ఎడ్యుకేషన్ షుడ్ బి ఒక లెర్నింగ్ అపటైట్ను పెంచగలగాలి. విద్య నేర్చుకోవాలనే ఒక తృష్ణను పెంచగలగాలి. అప్పుడు చదువుకున్నవాడు మానవ వనరులుగా మారిపోతాడు. ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. గోల్డ్ మెడలిస్టులుగా అత్యున్నత మార్కులతో పాస్ అవుతారు. కానీ వారు ఒక వృత్తిలో ప్రవేశించాక వారు అకాడమిక్గా సాధించిన విజయాలకు ప్రొఫెషన్లో సాధించిన విజయాలకు చాలా తేడా ఉంటుంది. అనేక మందికి తేడా ఉంటుంది. కొద్దిమంది రెండిట్లో కూడా సాధించవచ్చు. సమ్ ఆఫ్ దెమ్ మే ఎక్సెల్ ఇన్ బోత్ అకాడమిక్స్ అండ్ ప్రొఫెషన్. కానీ మెజారిటీ మీరు గమనించండి, అకాడమిక్స్లో పర్ఫార్మెన్స్కు ప్రొఫెషనల్ పర్ఫార్మెన్స్కు తేడా సంబంధమే ఉండదు. ఎందుకు ఇలా సాధ్యమవుతుంది అంటే మన అకాడమిక్ వ్యవస్థలు అలా ఉన్నాయి. మన అకాడమిక్ వ్యవస్థ ఇట్ టెస్ట్ ద మెమరీ, ఇట్ టెస్ట్ ద ఇన్ఫర్మేషన్ లెవెల్స్, ఆ లెర్నింగ్ అపటైట్ పెంచదు. అందువల్ల లెర్నింగ్ అపటైట్, నేర్చుకోవాలి అన్న తపనను, నేర్చుకోవాలనే తృష్ణను విద్యార్థుల్లో కలిగించగలిగే విద్యా వ్యవస్థ రావాలి. ఇట్స్ నాట్ జస్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్, మీరు హైయర్ ఎడ్యుకేషన్లో కూడా చూడండి. రీసెర్చ్, పరిశోధన పాత్ర ఉన్నత విద్యలో బాగా తగ్గిపోతుంది. సో హై క్వాలిటీ పబ్లిషింగ్ ఉండడం లేదు. సైటేషన్ అంటారు, అంటే సైటేషన్ ఇండెక్స్ అంటే మన పరిశోధనలను ప్రపంచంలో ఇతర పరిశోధకులు ఎంతవరకు ఉటంకిస్తున్నారని, పేటెంట్లు అందుబాటులో కూడా, ఇవన్నిట్లో కూడా మనం కంపారిటివ్లీ చాలా వెనుకబడి ఉన్నాం. సో విత్ సెవరల్ నేషన్స్ ఇఫ్ వీ కంపేర్, వీఆర్ వెరీ వెరీ బ్యాక్వర్డ్, రిలేటివ్లీ మచ్ బ్యాక్వర్డ్. చాలా కొద్ది సమాజంలో మన విద్యా వ్యవస్థలో ఉన్న కొద్ది మంది నైపుణ్యం చూపెడితేనే మనం ఈ స్థాయిలో ఉన్నాం. అందువల్ల ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య స్థాయి వరకు నాణ్యతా ప్రమాణాల్లో గుణాత్మకమైన మార్పులు రావాలి. there should be a qualitative change in the quality of education, right from the primary to the higher level, even up to the technical level. ఇవాళ మన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్లో మెజారిటీ అన్ఎంప్లాయబుల్గా ఉన్నారని భావిస్తున్నారు. ఇలా పారిశ్రామికవేత్తల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీఆర్ నాట్ గెటింగ్ హైలీ టాలెంటెడ్ క్వాలిఫైడ్ హ్యూమన్ రిసోర్సెస్ అని. ఒకవైపేమో ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, మరోవైపేమో హ్యూమన్ రిసోర్స్ డెఫిసిట్ ఉంది. రెండు ఏకకాలంలో మన దేశంలో ఉన్నాయి. వీ హ్యావ్ ఎ సీరియస్ ప్రాబ్లమ్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్. నిరుద్యోగ విద్యావంతుల సంఖ్య గణనీయంగా ఉంది. అదే సమయంలో మీరు ఏ పారిశ్రామిక సేవా రంగాలను అడగండి, ఇండస్ట్రియల్ సర్వీసెస్ సెక్టర్, దే ఆర్ స్టార్వ్డ్ ఆఫ్ క్వాలిటీ హ్యూమన్ రిసోర్సెస్. నాణ్యత ప్రమాణాలు కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉండడం లేదు అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా ప్రొడక్టివిటీని దెబ్బతీస్తోంది ఉత్పాదకతను అని. అందువల్ల క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఈజ్ క్రిటికల్. అందువల్ల భారతదేశంలో మానవ వనరుల అభివృద్ధి జరగాలి అంటే దేర్ షుడ్ బి యూనివర్సల్ ఎన్రోల్మెంట్, యూనివర్సల్ రిటెన్షన్ అండ్ యూనివర్సల్ క్వాలిటీ కూడా పెరగాలి. మన విద్య నైపుణ్యాన్ని పెంచగలగాలి. ఎడ్యుకేషన్ షుడ్ ప్రొవైడ్ ది స్కిల్ టు అక్వైర్ ది కెపాసిటీ టు ఎర్న్. అంటే విద్య యొక్క లక్ష్యము కేవలం నైపుణ్యమే కాదు, విద్య ఒక సంపూర్ణ మానవుని తయారు చేస్తుంది. మనిషిలో ఉండే అంతర్లీనంగా ఉండే శక్తి సామర్థ్యాలను ఆవిష్కరించేదే విద్య అంటాడు స్వామి వివేకానంద. దట్ విల్ ఫుల్లెస్ట్ పొటెన్షియల్ని అన్రావెల్ చేయగలగాలి. అది ఎడ్యుకేషన్ యొక్క లక్షణం.
ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ జస్ట్ స్కిల్ డెవలప్మెంట్, బట్ స్కిల్ ఈజ్ అన్ ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. విద్య అనేది నైపుణ్యం మాత్రమే కాదు, కానీ నైపుణ్యము విద్యలో విడదీయరానిది. అందువల్ల విద్య ఒక ఆలోచించేటువంటి మానవ వనరులను క్రియేట్ చేయగలగాలి. నేను స్కిల్ డెవలప్మెంట్ గురించి వేరే లెక్చర్లో మాట్లాడతాను. బట్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ మన హ్యూమన్ రిసోర్స్లో జరిగితే తప్ప మన విద్య మానవ వనరుల అభివృద్ధికి దోహదం చేయదు.